హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. మసాలాలు లేకుండా చేస్తున్నాను. చూడండి, కుక్కర్ పెట్టానండి పొయ్యి మీద. తడిగా ఉంది, కొంచెం ఆరిన తర్వాత నూనె వేస్తాను. వేడెక్కిందండి. వేడెక్కిన ఆరిపోయింది, తడి ఆరిపోయింది. లేకపోతే చిటపట మోగుతుంటుంది, సౌండ్ వస్తా. ఇదిగోండి, నూనె వేస్తున్నాను. ఓకే, నూనె కాగిందండి. కొంచెం చిన్నులపాయ వేద్దాం, అల్లం చిన్నులపాయ. ఎందుకంటే అల్లం చిన్నులపాయ స్మెల్ కోసం కొంచెం వేయాలండి, అసలు వేయకపోతే బాగోదు. అదొక్కటే వేస్తాను, అది కూడా కొంచెమే. టమాటాలు చిన్న చిన్న 2 కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. అవి బాగా నూనెలో వేగాలండి, వేగితేనే బాగుంటాయి. పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు, నీరు నీరుగా ఉంటుంది. ఉల్లిపాయలు వేసినాకైతే టమాటా వేగదు, అందుకని ముందే వేగిస్తున్నాను. టమాటా వేగిపోయిందండి. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు వేద్దాము. పచ్చిమిరకాయలు వేసి కొంచెం వేగనిద్దాం. కొంచెం అవి కూడా కొద్దిగా అట్ట నూనెలు అట్ట అన్నాక వేడెక్కాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసినాక కొంచెం సేపు వేగనిద్దాము. కొంచెం సేపు బాగా కలబెట్టి వేగనిస్తే నూనెలో వేగితే కొంచెం బాగుంటుంది. బాగా వేగాలి, పచ్చిగా ఉంటే పచ్చి వాసన వస్తుందండి. ఇదిగోండి, ఇప్పుడైతే పసుపు వేస్తున్నాను. పసుపు సాంబార్ వేస్తాను, నేను 2 వేస్తాను. ఇంట్లో ఆడిచ్చిన పసుపేనండి. సాల్ట్ వేసినాక పసుపు వేస్తాను. ఇది సాంబార్ అండి. సాంబార్లో నేనైతే ఈ పసుపులో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసి వేయించి పసుపులో కలిపి మిక్సీ పట్టి ఉంచుకుంటానండి. అది చాలా బాగుంటుంది, భలే మంచి స్మెల్ వస్తుంది. కూర కూడా కొంచెం పసుపు కూడా వేస్తానండి, ఎందుకంటే ఒంటికి అందరికీ పసుపు తగలాలి. విడిగా అయితే పాలలో వేసి ఇచ్చినా తాగరు, అందుకని కూరలోనే కొంచెం ఎక్కువ వేస్తాను. కొత్తిమీర అయినా పసుపు అయినా ఎక్కువ వేస్తానండి. అలా వేసుకుంటే ఒంటికి కూడా మంచిది. అందుకని బాగా వేగిన తర్వాత కూర వేస్తున్నాను. కూర కూడా బాగా కలబెట్టి కాసేపు ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. నీరు వస్తుంది ముక్కల్లో నుంచి, ఆ చికెన్ ముక్కల్లో నీరు ఉంటుంది. ఆ నీరంతా మొత్తం బయటకు వచ్చేసేసి ఆ నీరంతా ఎగిరిపోవాలి. అప్పుడు ఆ ఉప్పు పసుపు అన్నీ పట్టి ముక్కకి ఆ నీరంతా ఎగిరిపోతే కానీ కూర బాగా టేస్టీ రాదు, బాగుంటుంది అప్పుడు. అందుకని ఇప్పుడైతే కొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఉంచుదామండి పొయ్యి మీద. నీరంతా వచ్చేసేస్తుంది. వచ్చేసినాక అప్పుడు కారం వేద్దాము. నీరు ఉన్నప్పుడు కారం వేసామనుకోండి, కారము వాసన వస్తుంది. కూర ఉడికినాక కూడా కారం వాసన వస్తుంది. అందుకని నేనైతే ఇలా వేస్తానండి. నీరంతా ఎగిరిపోయింది, కారం నూనె పైకి వచ్చింది. కొంచెం కొత్తిమీర వేసామనుకోండి, మంచి స్మెల్ వస్తుంది. నేను కొత్తిమీర కూడా ఎక్కువ వేస్తాను, ఎందుకంటే అందరూ ఒకే మంచిది ఒంటికి. అందుకని అన్నీ విడిగా తినరు కాబట్టి ఇవన్నీ పనికొచ్చే బాగా ఒంటికి మంచిది అనుకున్నవి అయితే కొంచెం ఎక్కువ వేస్తాను. కారం కూడా మేము ఆడిచ్చిందే కాబట్టి ఎక్కువ వేయకూడదు, బాగా ఘాటుగా ఉంటుంది. అందుకని కొంచెం వేస్తా, అది సరిపోయిద్దండి ఆ కూరకి. సరిపోయిద్ది, బాగుంటుంది. అదిగోండి, బాగా కలబెట్టి ఒక్క మంట ఉంచి అప్పుడు నీళ్ళు పోస్తానండి. ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా కలబెట్టి అప్పుడు కుక్కర్ మూత పెట్టాలి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియోలు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చూడండి ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి. ఇలా అందరూ చేసుకుంటారు, కాకపోతే నేను చేసే విధానం చూపిస్తున్నాను. ఇంకొకసారి నేను మసాలాలు వేసే కూర కూడా చూపిస్తానండి ఇంకో వీడియోలో. ఇప్పుడైతే మసాలా లేకుండా చూపిస్తున్నాను. అదిగోండి, మూత విజిల్ వస్తుంది. విజిల్ అయిపోయాక ఆవిరంతా పోయాక మూత తీస్తాము. మూత తీసినాక ఆవిరంతా పోయిందండి. పోయింది, కూర ఎలా ఉంది చూద్దాం. ఉడుకుతుందండి, ఉడికింది. నీరు కొద్దిగా ఉంది, అది కొంచెం దగ్గరకు వస్తే చాలా బాగుంటుంది. అప్పుడు తీసుకుందాము. దగ్గరకు వచ్చేసిందండి, దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందామండి. గిన్నెలో కొంచెం కొత్తిమీర వేసుకొని గిన్నెలో తీసుకుందాం కలబెట్టి. ఇప్పుడు మళ్ళీ వేస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు గిన్నెలో తీసుకుంటున్నాం. గిన్నెలో భలే స్మెల్ వస్తుందండి, చాలా బాగా. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి, చాలా బాగుంటుంది.